సినిమా ఎరగొట్టేశాడు. సినిమా చాలా బాగుంది. అసలు దబిడి సాగైతే ఫలా డాన్స్ చేసే దబిడి ఇలా కొడుతున్నాం పోదు. ఆ షార్ట్ తీస్తారు బాగాలేదు, నాకు నచ్చలేదు. బాగుంది సినిమా అంతా. సంక్రాంతి బరిలో అన్ని నచ్చినాయండి. ఏ ఫైట్ కా ఫైట్ డిఫరెంట్. రౌతెల అందాలు, బాబీ గారి డైరెక్షన్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు, 2 క్యారెక్టర్లు అదిరిపోయినాయి. బాబీ డైర్ గారి క్యారెక్టర్ కూడా సూపర్గా ఉందండి సినిమా. నేను కూడా ఇందులో యాక్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చారు బాబీ గారు. వాళ్ళ మించి ఉంది దానికి దీనికి సంబంధం లేదు. అది ప్యాటర్న్ వెరీ కొత్త కదా, చాలా బాగుంది. రాజస్థాన్ బ్యాక్డ్రాప్లో చాలా బాబీ గారికి పెద్ద హిట్. ఫస్ట్ హాఫ్ కంటే మ్యూజిక్, తమన్ మ్యూజిక్ సినిమా నిలబెట్టేశాడు. సినిమా బాక్స్కి బద్దలు కొట్టేసాడు, తెరలు చింపేసే విధంగా ఉందండి సినిమా. చాలా బాగుంది. అనంతపురంలో మళ్ళీ సక్సెస్ మీట్ పెడతారు కోరుకుంటున్నాం. నన్ను ఎవరు కొడతారు? ఎవరు కొట్టరండి. అలాంటిది ఏం లేదు, అలాంటిది లేదు. గాలి మాట్లాడి నన్ను కొడితే ఫీల్డ్. సంక్రాంతి బరిలో మంచి జోరులో సినిమా సూపర్ హిట్ అండి. ఇది చాలా బాగుంటుంది సినిమా, ఎక్సలెంట్. జై బాలయ్య, జై బాలయ్య, జై బల్. దీనికి అది పొలిటికల్ బ్యాక్డ్రాప్ అండి, ఇది యాక్షన్ రాజస్థాన్ బ్యాక్డ్రాప్. రెండు క్యారెక్టర్లు అదిరిపోయినాయి. చాలా బాగుంది సినిమా. ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా బాలయ్య ఈ గుర్రం మీద హైలైట్, గుర్రాన్ని అలా నుంచో పెట్టాడు, పిల్లల్ని కూడా అలా నుంచో పెట్టాడండి. ముగ్గురు పిల్లల్ని చంపేశాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్ సినిమా, సూపర్ డూపర్ హిట్ సినిమా. సూపర్ గా ఉంది సాంగ్ అంటే. రౌతాల గారు మంచి అమ్మాయి మాకు ఫోటో కూడా ఇచ్చిందండి. చాలా ఎక్సలెంట్ సినిమా. సంక్రాంతి బరిలో బంపర్ డూపర్ హిట్ అండి. భారీ ఎత్తున 200 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా అండి. చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. జై బాలయ్య, జై బాలయ్య. అనంతపురంలో సక్సెస్ మీట్ లో కలుద్దామండి. జై బాలకృష్ణ గారు. ఏ పాట నచ్చింది నీకు? అన్నీ నచ్చినాయి. చెప్పు. సంక్రాంతికి గట్టిగా ఎవరు వచ్చారు? చాలా మంది 50,000 కోట్లు కొడతారు, ట్రోల్ చేస్తారన్న, నంబర్ పెడితే తిరుగుతున్నారన్న, ఇంటి కోసం దాడి చేస్తారన్న. ఎవరు దాడి చేశారు? అందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటన్నా. వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్తారన్న. అన్న చెప్పలేదన్న. దిల్ రాజు గారు సార్ దండం సార్, నిజంగా చెప్తున్నా సార్, దండం సార్. మీరు ఒక స్పందించాలి సార్. సినిమా బాగలేదని కావాలని ట్రోల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి సార్ మీడియా ముఖంగా ఒక్కటే మాట చెప్తున్నా సార్, సినిమా బాగలేకపోతే గుద్ద మూసుకొని పండుకోండి సార్ ఇంట్లో. కానీ సినిమా బాగలేదు, ఏం బాగలేదు సార్. ఒక్క తల్లి తండ్రి నేను అన్నా దాడి చేస్తున్నారు. ఒక్క మాట తల్లిదండ్రి ఒక పిల్లగాన్ని చిన్నప్పటి నుంచి 23 సంవత్సరాలు పెంచితే వేరే వాళ్ళని వచ్చి ఒక మాట తిరిగితే తల్లిదండ్రి ఒకటిదా? ఒక్క సినిమా కూడా ఒక ఆర్టిస్ట్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక ఎంతో మంది పేదోళ్ళు, ధనికులు అందరూ కష్టపడితే స్క్రీన్ మీదకి వస్తా. నువ్వు 3 గంటల సినిమా చూసి సినిమా బాగలేదు, దాంట్లో అది నచ్చలేదు, నచ్చలేదు అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే సినిమా బాగున్నా బాగాలని చెప్పాలా బ్రదర్? సినిమా బాగున్నా బాగాలని చెప్పాలి, చెప్పండి. బాగుంది రామ్ చరణ్ ఫ్యాన్స్ లవ్ యూ అంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా బాయ్ రికార్డులు బద్దలు కావంటే అన్న. ఏదైనా ఒక 1800 కోట్లు దాటదు. నువ్వు ఎట్లా మాట్లాడుతావు? సంపాదితం నీ అడ్రస్ పెట్టంటారు అన్న, అడ్రస్ పెట్టంటారు. నేను ఏదో ఫ్లో లో నెంబర్ చెప్పిన అన్న, తప్పు అయిపోయిందన్న. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, RR ఒకటి, సాంగ్స్ ఒకటి, ఫైట్స్ ఒకటి, బాలయ్య బాబు యాక్టింగ్ ఒకటి, ఈ 5-6 మామూలుగా సినిమాలో హైలైట్స్. కత్తిందంతా నార్మల్. అలాగే బేబీ డాల్ గారు క్యారెక్టర్ అంటే విలన్ గా తను మాత్రం అసలు కాంబినేషన్ అయితే వేరే లెవెల్. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాని తగ్గట్టు ఇంకేమన్నా ఉంటే బాగుండే. సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. పాప సెంటిమెంట్ అనేది కూడా ఫస్ట్ హాఫ్ బాగా ఇచ్చారు. సెంటిమెంట్ కానీ అసలు బాలయ్య బాబు ఆ పాప మధ్యలో ఉన్న రిలేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో అంతా లేకుండే, ఓన్లీ కొద్దిగా డల్ అనిపించింది బ్రో. ఇంకా అందులో ఏముంది డౌట్. రేటింగ్ కాదు కానీ పర్లేదు, చూడొచ్చు బాలయ్య బాబు కోసం.